ఒకప్పుడు హీరో అంటే సినిమాలు, యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ అంతే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు సినిమాలతో వచ్చే రెమ్యునరేషన్ కంటే సినిమాల బయట వచ్చే ఆదాయం పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. రెస్టారెంటు, క్లోతింగ్ బ్రాండ్స్, జిమ్స్, రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు వీటన్నింటికంటే మరో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే మల్టీప్లెక్స్ బిజినెస్. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నితిన్, రవితేజ, ప్రభాస్ ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అదే జాబితాలోకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఎందుకు హీరోలందరూ మల్టీప్లెక్స్ల వైపు చూస్తున్నారు? ఈ బిజినెస్లో నిజంగా అంత లాభం ఉందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఒక సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా ఎవరూ చెప్పలేరు కదా. కానీ థియేటర్ మాత్రం ప్రతిరోజు పనిచేస్తుంది. ఒక సినిమా లేకపోతే మరో సినిమా వస్తుంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్, మలయాళం ఏదో ఒక సినిమా ఆడుతూనే ఉంటుంది. అంటే ఇది రెగ్యులర్ క్యాష్ ఫ్లో బిజినెస్. అలా ఒకటి కట్టి పడేస్తే డబ్బు వస్తూనే ఉంటుంది. ముందు ఏఎంబి సినిమాస్ గురించి చెప్పాలి. మహేష్ బాబు ఆసియన్ సినిమాస్తో కలిసి హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్ ప్రారంభించాడు. అప్పుడు చాలామంది హీరో థియేటర్ ఎందుకు కడుతున్నాడని అనుకున్నారు. కానీ ఏఎంబి ఇప్పుడు దేశంలోనే బెస్ట్ మల్టీప్లెక్స్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. లగ్జరీ సీటింగ్, డాల్బీ అట్మాస్ సౌండ్, లేజర్ ప్రొజెక్షన్, ఫుడ్ కోర్ట్, ప్రీమియం ఎక్స్పీరియన్స్. దీంతో టికెట్ ధర ఎక్కువైనా కూడా ప్రజలు అక్కడికే వెళ్తున్నారు. అదే అసలు బిజినెస్. మహేష్ విజయాన్ని చూసిన తర్వాత మిగతా హీరోలు కూడా ఒక్కొక్కరిగా ఈ రంగంలోకి దిగుతున్నారు. అల్లు అర్జున్ త్రిబుల్ ఏ సినిమాస్తో ఈ రంగంలోకి దిగేశాడు. ఆసియన్ సినిమాస్తో భాగస్వామ్యంతో కలిసి ఫిల్మ్ లవర్స్కు లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. ఈ ఫీల్డ్లో ఐకాన్ స్టార్ కూడా మహేష్ రేంజ్లోనే సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ పేరుతో తన మల్టీప్లెక్స్ను కూడా స్టార్ట్ చేశాడు. ఏషియన్ భాగస్వామ్యంతోనే దీన్ని ఏర్పాటు చేసి యూత్ను టార్గెట్ చేస్తున్నాడు. తన టార్గెట్లో 100% సక్సెస్ కూడా అయ్యాడు. విజయ్ దేవరకొండ లాగే నితిన్ కూడా థియేటర్ బిజినెస్లో పెట్టుబడులు పెట్టాడు. తన తండ్రి ఇదే ఫీల్డ్లో ఉండడంతో నితిన్ తన సొంత జిల్లాలో థియేటర్ను నిర్మించాడు. రవితేజ కూడా రీసెంట్గా ఏషియన్ వాళ్ళతో కలిసి ఎల్బీ నగర్ ఏరియాలో ఏఆర్సీ పేరుతో మల్టీప్లెక్స్ను స్టార్ట్ చేశారు. ఇది కూడా ఫిలిం లవర్స్కు మంచి లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ మల్టీప్లెక్స్గా కొనసాగుతుంది ఇప్పుడు. ఇక ఈ హీరోల లిస్టులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఎప్పుడో చేరిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గర విఎపిక్ పేరుతో రెబల్ స్టార్కు సొంత మల్టీప్లెక్స్ ఉంది. దీన్ని యువి క్రియేషన్ సహకారంతో ప్రభాస్ నిర్మించారు. అంతేకాదు ఇందులోనే దేశంలోనే అతిపెద్దదైన 3D స్క్రీన్ ఉంది. లేటెస్ట్ 4K ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ మరియు లగ్జరీ రిక్లైనర్ వంటి అధునాతన హంగులు కూడా విఎపిక్ సొంతం. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఆర్సీ పేరుతో హైదరాబాద్లో ఐకానిక్ మల్టీప్లెక్స్ నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఇది సాధారణ థియేటర్ కాదట, లగ్జరీ డెస్టినేషన్, ప్రీమియం ఎక్స్పీరియన్స్, హై ఎండ్ ఆర్కిటెక్చర్తో తన మల్టీప్లెక్స్ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట చరణ్. ఇంకో రకంగా చెప్పాలంటే హైదరాబాద్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తన మల్టీప్లెక్స్ను మార్చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట మన మెగా పవర్ స్టార్. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలో సొంతంగా ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. ఐటీ కారిడార్, హై ఇన్కమ్ ఫ్యామిలీస్, వీకెండ్ ఆడియన్స్, ఆ ప్రాంతంలో ప్రీమియం స్క్రీన్లకు మంచి డిమాండ్ అయితే ఉంది. దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఎన్టీఆర్ టీం ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ న్యూస్. సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ అమ్ముడైతే షేర్ వస్తుంది. ఫుడ్ సేల్స్, పార్కింగ్, అడ్వర్టైజింగ్, బ్రాండ్ ప్రమోషన్, కార్పొరేట్ ఈవెంట్స్, ప్రైవేట్ స్క్రీనింగ్, గేమింగ్ ఈవెంట్స్, ఓటీటీ ప్రీమియర్స్, ఇలా ఎన్నో ఆదాయ మార్గాలు ఉంటాయి. వాటి కోసమే హీరోల ప్రయత్నం. ఏషియన్ సినిమాస్ తెలంగాణలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎగ్జిబిషన్ చైన్లలో ఒకటి. వాళ్ళకు అనుభవం ఉంది, హీరోలకు బ్రాండ్ ఉంది. రెండు కలిస్తే విజయం వచ్చే అవకాశాలే ఎక్కువ. అందుకే ఏఎంబి, త్రిబుల్ ఏ, ఇప్పుడు ఏఆర్సీ.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేర్ల ప్రకారం చిరంజీవి కుటుంబం నుంచి మరిన్ని పెట్టుబడులు నాని, బాలకృష్ణ, వెంకటేష్ ఇంకా చాలా మంది ఈ రంగాన్ని పరిశీలిస్తున్నారని టాక్. అయితే ఇవి అధికారిక ప్రకటనలు అయితే కావు, ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చలు మాత్రం. చాలా మంది ఓటీటీ వచ్చేసింది, థియేటర్లు తగ్గిపోతాయనుకున్నారు. కానీ పెద్ద సినిమాలు ఐమాక్స్, 4DX, ప్రీమియం స్క్రీన్స్ అంటూ చాలా మంది ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ను ఓటీటీ పూర్తిగా భర్తీ చేయలేకపోయిందన్నది ఇక్కడ ఫ్యాక్ట్. ఈ బిజినెస్లో రిస్కులు ఉంటాయి. ప్రతి స్క్రీన్కు భారీ పెట్టుబడి, భూమి ఖర్చు, నిర్మాణం, ఇంటీరియర్, టెక్నాలజీ, మెయింటెనెన్స్, విద్యుత్, సిబ్బంది, మార్కెటింగ్ ఇలా భారీ ఖర్చులు ఉంటాయి. అందుకే అనుభవం ఉన్న సంస్థలతో భాగస్వామ్యం కీలకం. ఆ దిశగానే హీరోలు ఇప్పుడు ఏషియన్తో జత కడుతున్నారు. మొత్తానికి స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాల్లో మాత్రమే కాదు, సినిమా బిజినెస్ మొత్తం మీద దృష్టి పెడుతున్నారు. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ప్రతి విభాగంలో అడుగు పెడుతున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ, నితిన్, రవితేజ, ప్రభాస్, ఇప్పుడు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఈ జాబితాలో చేరడం టాలీవుడ్ బిజినెస్ మోడల్ ఎలా మారుతుందో చెప్పే మరో ఉదాహరణ. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ ప్రాజెక్టులపై పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాతే వాటి స్థానం, పెట్టుబడి, ప్రారంభ తేదీ వంటి అంశాలపై స్పష్టత వస్తుంది. మరి ఇందులో మీ అభిప్రాయం ఏంటి? హీరోల్లో ఎవరెవరు భవిష్యత్తులో మల్టీప్లెక్స్ బిజినెస్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.